హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొర్సాని. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎక్కడ చూసినా నీ స్టిక్కర్ ప్యాకెట్లు అని మా మమ్మీ పొద్దున్నే కోప్పడంతో నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే స్టిక్కర్ ప్యాకెట్స్, ఆర్గనైజర్, వాటికి కావాల్సినవి ఓహెచ్పి షీట్ అండ్ పంచింగ్ స్టేప్లర్ అండ్ సీజర్. ఫస్ట్ అయితే మనం ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని అందులో ఉన్న ఈ కవర్ వస్తుంది కదా, ఆ కవర్కి స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ పెట్టి వస్తాయి. సో ఆ పేపర్ని తీసేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఓహెచ్పి షీట్ని అయితే కట్ చేసుకొని బోత్ సైడ్ మనం పిన్నింగ్ అయితే చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, స్టిక్కర్ ప్యాకెట్స్లో వచ్చిన కవర్ కంటే ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం ఓహెచ్పి షీట్స్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బోత్ సైడ్ మనమైతే పిన్నింగ్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. మీకు ఈ ఐడియా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఓహెచ్పి షీట్ వచ్చేసి ప్రతి స్టేషనరీ షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మా మమ్మీ అడిగింది, డైరెక్ట్ ఇలాంటి కవర్సే ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి ఒక దానికి కొట్టేసుకుంటే సరిపోతుంది కదా, నువ్వు ఇంత పని ఎందుకు పెట్టేసుకున్నావు అని అడిగింది. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి పార్టీ వేర్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవి తీసేటప్పుడు కవర్ అనేది పలచగా ఉండడం వల్ల అవి స్టోన్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో దానికోసం గ్రిప్ కోసం మనం ఓహెచ్పి షీట్ అనేది యూస్ చేస్తున్నాము. ఈ ఐడియా నచ్చి ఇలా కూడా మేక్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసుకున్నాక మనం తీసేటప్పుడు కవర్స్ చినిగినా లేకపోతే స్టిక్కర్స్ పర్ఫెక్ట్గా రాకపోయినా మనం ఇంత శ్రమపడిందంతా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. నా కనుక ఒక 100 లైక్స్ కనుక వస్తే మీకు పక్కా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ కూడా చూపిస్తాను. అది కూడా తక్కువ కాస్ట్లోనే చేసి చూపిస్తాను. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఐడియా కూడా ఓహెచ్పి షీట్ కాస్ట్ కూడా మనకి జస్ట్ 5 to 10 రూపీస్ ఉంటుందండి. మీరు ఒక స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టినంత కాస్ట్లో కూడా పడదు. సో జస్ట్ 10 రూపీస్లో అయిపోతుంది. నా ఇన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే నేను జస్ట్ 10 రూపీస్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇంకా షీట్ అనేది మిగిలింది. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నా ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ డైలీ వేర్ స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ పార్టీ వేర్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఓహెచ్పి షీట్స్కి పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకొని ఎటైతే 1 ఇంచ్ గ్యాప్ ఉందో అటువైపు అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత వీటన్నిటికి కలిపి నేను మళ్ళీ ఒకసారి పిన్నింగ్ చేశాను. దగ్గరికి అనేసి నీట్గా సెట్ చేసేసుకుంటూ మీకు స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలా అరేంజ్ చేశాక చాలా స్పేస్ అనేది మిగులుతుంది. మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదంతా అరేంజ్ చేయడం చూసిన తర్వాత. నీకు భలే వస్తాయి ఐడియాలు అని చెప్పేసి కూడా మెచ్చుకుంది. ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్దు కదండి. సో మా అమ్మకి నేను ఏం చేసినా ముద్దే. అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటారు, అది వేరే విషయం. వచ్చేసి ఇవన్నీ పార్టీ వేర్ స్టిక్కర్స్, కొత్తవి పాతవి చాలా ఉన్నాయి. సో నేను ఎక్కువ పార్టీ వేర్వి యూజ్ చేయను. బట్ నాకు స్టిక్కర్ ప్యాకెట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇవి వచ్చేసి రేడియం స్టిక్కర్ ప్యాకెట్స్. సో అవి కూడా కలిపేసి ఇట్లా అన్ని వేరువేరుగా నేను వచ్చేసి సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. కవర్స్ అన్ని సపరేట్ చేసేసిన స్టిక్కర్ ప్యాకెట్స్ మిగిలిపోయి ఉంటాయి కదా, అందులో ఓన్లీ 3 తీసుకున్నాను. ఇలా డైలీ వేర్కి అండ్ పార్టీ వేర్కి సెట్ చేసేసి మళ్ళీ పిన్నింగ్ చేశాను. ఈసారి మాత్రం బోత్ సైడ్స్ కాకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే నేను పిన్స్ కొట్టాను. ఎందుకంటే బుక్ లాగా ఉండేటట్టు ఎన్ని పిన్నులు పడతాయో అన్ని పిన్నులు అయితే కొట్టేశాను. మనకి ఇది బుక్ లాగా ఓపెన్ చేయడానికి రావాలన్నమాట. మళ్ళీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చిన ఆ ప్యాకెట్ని ఎందుకు యూస్ చేస్తున్నారని చాలామందికి డౌట్ రావచ్చు. అండ్ చాలా ప్యాకెట్స్ ఉండడం వేరు, ఒక ప్యాకెట్ ఉండడం వేరు అనిపించింది నాకు. సో ఇన్ని ప్యాకెట్లు ఉన్న చోట ఒక 3 ప్యాకెట్స్ అవ్వడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. బాక్స్లో ఆర్గనైజ్ చేసినా కానీ మనం ఎటైనా టూర్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది బాక్స్ తీసుకెళ్ళడం కంటే.
నాకు వచ్చిన ఈ థాట్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈ వీడియో ద్వారా ఈ ఐడియాని అయితే షేర్ చేస్తున్నాను. ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్లున్నా సరిపోదని మా మమ్మీ గొప్పడుతూ ఉంటుంది. అమ్మాయిలు ఉన్న ఇళ్ళలో ఇవన్నీ కామన్ మమ్మీ అని నేను అంటాను. షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకునే అలవాటు నాకుంది. అండ్ డిజైన్ స్టిక్కర్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాలాగా మీరు కూడా షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి స్టిక్కర్ ప్యాకెట్స్ కొనే అలవాటు ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.